మరొక టేస్టీ రెసిపీ అండి, బీరకాయ పచ్చిరొయ్యలు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. హలో మగవాళ్ళు, హాయ్ మహారాజాస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మగవా వ్లాగ్స్. ఇప్పుడు మనము ముందుగా 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలని బాగా సన్నగా తరిగేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇలాగ దోరగా వేయించుకోవాలండి. మనకి ఆనియన్ వేగిపోయిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న, పీల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న బీరకాయని కూడా ఇందులో వేసేసుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనము ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలను కూడా ఇందులో వేసేసుకోవాలండి. బాగా మగ్గించాలి. అసలు మనం వాటర్ అవసరం లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అందులోనే బాగా మనకి రొయ్యలు మగ్గిపోయి బీరకాయ నుంచి వాటర్ కూడా వచ్చేసి అదే వాటర్లో బాగా మగ్గిపోతుందండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులో మనము టేబుల్ స్పూన్ వచ్చేసి హోల్ గరం మసాలా పౌడర్ని ఇందులో వేసుకోవాలండి. అలాగే ఈ గరం మసాలా పౌడర్ అనేది ఎలా రెడీ చేయాలనేది ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒక్కసారి చూసేసేయండి. తర్వాత మనము స్పైసీనెస్కి తగ్గట్టు ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసానండి. అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసేయాలండి. మీకు అవసరం అనుకుంటే కనుక ఒక 1/2 టీ గ్లాస్ వాటర్ వేసుకోండి, బాగా ఉడికిపోతుంది. మూత పెట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. కొంచెం దగ్గరికి గనిస్తే కనుక మనకి టేస్టీ అండ్ యమ్మీ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. చూస్తున్నారు కదా. కొంచెం వాటర్ అనేది కొంచెం దగ్గరికి ఎగిరిపోతే కనుక మనకి టేస్టీ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా వచ్చేటప్పటికి ఇక్కడ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసేసి మన క్యారేజ్ లంచ్ బాక్స్ సర్దేసుకుంటే సరిపోతుందండి. మార్నింగ్ హడావిడిగా టేస్టీ రెసిపీ అండి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. బై బాయ్ అండి.